తెలంగాణ సాయుధ పోరాటం చారిత్రక వాస్తవాలు ఈ సంక్లిష్ట దశలో సాయుధ పోరాట కాలం నాటి చారిత్రక గాథలు చారిత్రక వాస్తవాలను వివరించవలసిందిగా వీక్షణ సంపాదకులు ప్రముఖ పాత్రికేయులు సూత్ర జర్నలిస్ట్ వేణుగోపాల్ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్ మాట్లాడిన తెలుగు స్పీచ్ని నేను సమప్ చేసేటప్పుడు ఒక 2 minutes ఇంగ్లీష్లో ఐ ట్రై టు ట్రాన్స్లేట్ ఇంటూ ఇంగ్లీష్. రైట్. అధ్యక్ష, వేదిక మీద ఉన్న మిత్రుడు సునీత గారు, సభలో ఉన్న కామ్రేడ్స్ మిత్రులారా, నిజానికి ఇది 3 గంటల సదస్సు, 6 వక్తలు ఉన్నాము. ఒక్కొక్కరం అరగంట మాట్లాడవచ్చు, కానీ గంట ఆలస్యంగా ప్రారంభిస్తున్నాం కాబట్టి అరగంట కూడా లేదు అవకాశం. 15 నిమిషాలు 20 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంత విస్తృతమైన అంశం అంటే అది ఒక అరగంటలో గంటలో కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో కూడా చెప్పగలిగింది కాదు. నేను 82లో మొదటిసారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద రాశాను. అప్పటి నుంచి ఇప్పటికీ ఈ 43 ఏళ్లుగా కనీసం 1000 పేజీలు రాసుంటారు. అయినా రాయవలసింది ఇంకా చాలా ఉంది అని అనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద 50,000 పేజీల సాహిత్యం వచ్చింది. అయినప్పటికీ ఇంకా మిగిలిపోయిన సమాచార లోపాలు ఉన్నాయి. కాబట్టి 20-25 నిమిషాల్లో అసాధ్యమైన విషయం స్థూలంగా అది ఏమిటి, అది ఎందువల్ల వచ్చింది. ఎందుకంటే మిగిలిన అంశాలు సెప్టెంబర్ 17 అనేది ప్రధానమైన అంశం. అసలు సెప్టెంబర్ 17 వక్రీకరణకు గురవుతున్న సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం. సెప్టెంబర్ 17 ఒక్కటి మాత్రమే వక్రీకరణకు గురయ్యేది. 1998లో 50 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అప్పటి హోంమంత్రి ఎల్కే అద్వానీ హైదరాబాద్ వచ్చి నిజాం కాలేజ్ సభలో విమోచన స్వర్ణోత్సవాలను జరిపాడు. అప్పటి నుంచి సెప్టెంబర్ 17ను వాళ్ళు ఒక బోన్ ఆఫ్ కంటెన్షన్గా మార్చారు. అంతకుముందు అంతగా వాళ్ళకు ఆ వాయిస్ ఉండేది కాదు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మీరు చూస్తూ ఉంటారు, సెప్టెంబర్ 7, 8 తారీఖుల నుంచి 17వ తారీఖు దాకా పెద్ద ఎత్తున ఇది విద్రోహమా, ఇది విమోచన, ఇది విలీనమా అనే చర్చ జరుగుతూ ఉంటుంది. అందువల్ల అది అక్కడి నుంచి ఏమైపోయిందంటే ఇప్పుడు అసలు ఒక్క సెప్టెంబర్ 17 కాదు, దానికన్నా ఏడాదిన్నర ముందున్న రజాకార్ల చర్చ, దానికన్నా 3-4 ఏళ్ల ముందున్న తెలంగాణ సాయుధ పోరాటం, అసలు మొత్తం ముస్లిం రాజ్యం అనే పేరుతో అసఫ్జాహీ పాలననే ఒక వక్రీకరించి చూపెట్టే ధోరణి విపరీతంగా పెరిగిపోయింది. అందువల్ల అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏ కారణాల వల్ల ప్రారంభమైంది, అది ఏమిటి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మాత్రమే నేను పరిమితం అవుతాను. సెప్టెంబర్ 17 మీద సంగిశెట్టి మాట్లాడతాడు, ఆ వివరాల్లోకి వక్రీకరణలోకి పోతాడు. మొట్టమొదటి అసలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రాముఖ్యత ఏమిటి, 1-2 విషయాలైనా తెలుసుకోవాలి. అది వాస్తవంగా 5 సంవత్సరాలు మాత్రమే నడిచిన పోరాటం. 1947 సెప్టెంబర్ 11న సాయుధ పోరాట ప్రకటన వచ్చింది. కానీ కొంత సంప్రదాయం 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య హత్యతోనే సాయుధ పోరాటం ప్రారంభమైంది అని అనుకునే వాళ్ళం కూడా ఉన్నాం. కనుక 1946 జూలై 4 నుంచి 1951 అక్టోబర్ 20న తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నాము అని అప్పుడు నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించడంతో ఆ ఉద్యమం అయిపోయింది. నిజానికి చాలా చిన్న 5 సంవత్సరాలు మాత్రమే నడిచింది. ఇతర ఉద్యమాలతో పోలిస్తే దశాబ్దాలు నడిచిన ఉద్యమాలు ఉన్నాయి. అట్లాగే ఇది పాత నల్గొండ జిల్లా, పాత వరంగల్ జిల్లా సరిహద్దు తాలూకాలలో మాత్రమే ప్రారంభమై ముగింపుకు వచ్చేటప్పటికీ, విరమణకు వచ్చే కాలానికి ఇటు ఆదిలాబాద్ అరణ్యాల్లోకి ఇటు అమరాబాద్ అరణ్యాల్లోకి కూడా విస్తరించింది, తెలంగాణ వ్యాపించింది. అంటే స్థలంలో చూసినా కాలంలో చూసినా దాని ప్రాధాన్యత ఏమీ లేదనిపిస్తుంది. కానీ దాని ప్రాధాన్యత ఏమంటే
అది ఆ 5 సంవత్సరాల్లోనే భారతదేశంలోనే మొట్టమొదటిసారి కమ్యూనిస్టు ఉద్యమానికి సాయుధ పోరాటం నేర్పిన ప్రజా ఉద్యమం. అటు నుంచి ఇటు కాదు, ఇటు నుంచి అటు జరిగింది. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ 1920లో పుట్టింది, లేదా 25లో మొదటి మహాసభ జరుపుకుంది. 46 వరకు కూడా ఈ దేశంలో రాజ్యాధికార పోరాటం జరపాలి అనే ఒక ఆలోచన కూడా లేకుండా కార్మికోద్యమంలో ఒక కాన్పూర్లో లేదా ఒక కరాచీలో ఒక బొంబాయిలో చిన్న ఎత్తున ప్రయత్నాలు చేశారు తప్ప, లేదా కాంగ్రెస్తో కలిసి జాతీయోద్యమంలో పాల్గొన్నారు తప్ప కమ్యూనిస్టు లక్ష్యమైన రాజ్యాధికార పోరాటం చేయాలి అనేది 46లో తెలంగాణ ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీకి నేర్పారు. అందువల్ల తెలంగాణ ఉద్యమం అనేది భారత ప్రజా ఉద్యమాల చరిత్రలోనే 1857 నుంచి తీసుకుంటే, లేదా ఇంకా వెనక్కి వెళ్తే ఆదివాసీ తిరుగుబాట్ల దగ్గర నుంచి తీసుకుంటే, మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నడిచిన, నిర్దేశకత్వంలో నడిచిన, ఒక సైద్ధాంతిక స్ఫూర్తితో నడిచిన సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. 5 సంవత్సరాలు మాత్రమే నడిచినప్పటికీ అది 3000 గ్రామాలను విముక్తి చేసింది. 3000 గ్రామాలలో ప్రజా రాజ్యాధికార కమిటీలు ఏర్పడ్డాయి. భూస్వామ్యాన్ని గ్రామాల నుంచి పట్టణాలకు పరిగెత్తించింది. భూస్వామ్యాన్ని దాదాపు రద్దు చేసింది. ఇందుకోసం 5000 మంది ప్రాణాలు బలిపెట్టవలసి వచ్చింది. ఆ 5000లో కూడా 2000 మంది నిజాం కాలంలో 1946 నుంచి 48 సెప్టెంబర్ వరకు అయితే 3000 మందిని నెహ్రూ, పటేల్ సైన్యాలు చంపాయి. కనుక ఈ అన్ని నేపథ్యాలలో అది భారత విప్లవోద్యమానికి, భారత ప్రజా ఉద్యమాలకు ఇచ్చిన కానుకల విషయంలో కానీ, దాని విస్తృతి విషయంలో కానీ, దాని త్యాగ సంప్రదాయాల విషయంలో కానీ అది గొప్ప చరిత్రను సృష్టించింది. అందువల్ల దాని గురించి అర్థం చేసుకోవాల్సి ఉంది. దాని ఎట్లా జరిగింది చెప్పడానికి పోయే ముందు 3-4 దాని నుంచి తీయగల పాఠాలు, ఇప్పుడు మనం గడిచిపోయిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ రోజు ఏం జరిగిందో చెప్పడానికన్నా పాఠాలు చెప్పడం మంచిది. దాని నుంచి మనం ఏమి డ్రా చేస్తున్నామో, ఏమి నిర్ధారిస్తున్నామో చెప్పడం మంచిది. మొట్టమొదటిది నేను ప్రారంభంలో చెప్పాను, ఇది ఎప్పుడు ప్రారంభమైంది అనేది కూడా సరైన సమాచారం లేదు. చాలా విషయాల సమాచారం లేదు. చాలా విషయాలు ఇంత 50,000 పేజీలు వచ్చినప్పటికీ, 300-400 పుస్తకాలు వచ్చినప్పటికీ ఇంకా మిగిలిపోయిన అంశాలు, ఇంకా చర్చించబడని అంశాలు, అరకొరగా చర్చించిన అంశాలు, లేదా పొరపాటుగా చర్చించిన అంశాలు ఉన్నాయి. ఎందుకు పొరపాట్లు వచ్చాయో కూడా వస్తాను. ప్రారంభ తేదీ 1946 జూలై 4న, 1947 సెప్టెంబర్ 11 అనే చర్చ ఇప్పటికీ ముగియలేదు. 46 జూలై 4న తుపాకీ కాల్పుల్లో అప్పటి వరకు సాంప్రదాయిక ఆయుధాలు వాడుతున్నారు, పొడవళ్ళు వాడుతున్నారు, గొడ్డళ్ళు వాడుతున్నారు, లేదా కారపొడి వాడుతున్నారు, లేదా వడిసెల వాడుతున్నారు. 1946 జూలై 4న మొదటిసారి ఉద్యమం మీద, ఊరేగింపు మీద దొరల గడిలో నుంచి కాల్పులు జరిగాయి. అంటే ఫైర్ ఆర్మ్స్ వాడవలసిన ఒక సందర్భంలోకి మనం ప్రవేశించాము అని ఉద్యమం గుర్తించింది. 1946 జూలై 4న అది జరగగానే వెంటనే ఆయుధ శిక్షణ, సైనిక శిక్షణ ప్రారంభమయ్యాయి. ఆయుధ శిక్షణ, సైనిక శిక్షణ ప్రారంభం అయిన తర్వాత కూడా దీన్ని సాయుధ పోరాటం అనొచ్చునా లేదా చాలా చర్చ జరిగింది ఇంటర్నల్గా. చాలా చర్చ జరిగి 14 నెలల తర్వాత సాయుధ పోరాటానికి, అప్పటికి యూనియన్ 1947 ఆగస్టు 15 కూడా గడిచిపోయి అక్కడ మిగిలిన బ్రిటిష్ ఇండియాలో ఒక స్వతంత్ర అనబడే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఇంకా రాచరికం కొనసాగుతుంది, దీని మీద సాయుధ పోరాటం చేయాలి అని ఆగస్టు 15 తర్వాత నెల కూడా గడవక ముందే సెప్టెంబర్ 11న రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దు మొహియుద్దీన్ గారు తెలంగాణలో సాయుధ పోరాటాన్ని ప్రకటిస్తున్నాము అన్నారు. అప్పటికి నిజాం బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఇవ్వాలి అనే చర్చ మాత్రమే నడుస్తుంది. నిజాం భూస్వామ్యం మీద ఆధారపడి ఉన్నాడు. ఆ భూస్వామ్యం రైతాంగాన్ని, భూమి లేని నిరుపేద కూలీలను చిత్రహింసలు పెడుతుంది. కనుక ఈ భూస్వామ్య పీడన తొలగిపోవాలి, భూమి భుక్తి విముక్తి అనే ఆశయాలు మాత్రమే ఆనాటి ఉద్యమానికి ఉన్నాయి. ఇంకా స్వతంత్ర దేశం ఏర్పడుతుందా, ఒక కమ్యూనిస్ట్ రాజ్యం ఏర్పడుతుందా అంత దూరం రాలేదు. కానీ ఈ 5 సంవత్సరాల క్రమంలో ఉద్యమం అనేక మలుపులు తిరిగింది, అనేక కొత్త అంశాలు సంతరించుకుంది.
ఈ అంశాలన్నీ కూడా ఇవాల్టికి లక్ష్యం ఇప్పటికీ తర్వాత మనం రాస్తున్నాం భూమి విముక్తి విముక్తి అని, కానీ ఆ లక్ష్యం మొదట లేదు. మొదట అది ఒక భాషా ఉద్యమంగా, ఒక సంస్కృతి ఉద్యమంగా ప్రారంభమైంది. వాటి దగ్గరికి కూడా వస్తాం. అట్లాగే విస్తరణ కూడా మొదలు ప్రారంభమైంది ఇవాల్టి జనగామ చుట్టుపక్కల ప్రాంతాలు, ఒక మొండ్రాయి, ఒక ధర్మాపురం, ఒక కడివెండి, ఒక దేవరుప్పుల, ఒక పాలకుర్తి, ఇటువంటి గ్రామాలలోనే ప్రారంభమైంది. లేదా నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ ప్రాంతంలో ప్రారంభమైంది. అది క్రమక్రమంగా అనేక జిల్లాలకు విస్తరించింది. అట్లాగే శత్రువులు కూడా ఉద్యమానికి ఎప్పుడైనా శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అనే ఒక తప్పనిసరి అయిన వ్యూహం ఒకటి ఉంటుంది. శత్రువులు కూడా మారుతూ వచ్చారు. మొదలు ప్రారంభించినప్పుడు భూస్వాములు శత్రువులు, ఆ భూస్వామ్యాన్ని కాపాడుతున్న నిజాం ప్రభుత్వం, నిజాం రాజరికం శత్రువు. కానీ 1948 సెప్టెంబర్ 17 నాటికి ఈ ఇద్దరు శత్రువులు కాకుండా ఇంకొక కొత్త శత్రువు రజాకార్ అనే శత్రువు కూడా వచ్చి చేరాడు. ఈ ముగ్గురు శత్రువులతో, భూస్వాములతో, నిజాం రాచరికంతో, ఒక ప్రైవేటు సైన్యంగా తయారైన రజాకార్లతో ఒక శత్రుత్వం నడుస్తూ ఉండింది. 48 సెప్టెంబర్ 17న రాజరికం కూలిపోయింది. నిజంగా కూలిపోలేదు. ఆ చర్చలోకి పోవాలంటే చాలా మాట్లాడాలి. ఆయన 1956 దాకా రాజప్రముఖగా ఉన్నాడు. ఆయన 1967లో చచ్చిపోయేదాకా కేంద్ర ప్రభుత్వ భరణం తీసుకుంటూ ఉన్నాడు. కనుక రాజరికం పోయిందని లేదు. సరే, ఆ చర్చలోకి నేను పోవడం, చాలా విషయాలు ఉంటాయి. రజాకార్లు అంతమైపోయారు. రజాకార్ల మీద కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవడానికే వస్తున్నాను అని చెప్పినప్పటికీ నిజమైన చర్య తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. స్వయంగా కాసిం రజ్వీ దొరికినప్పటికీ, కాసిం రజ్వీకి యావజ్జీవ శిక్ష పడినప్పటికీ, బీబీనగర్ దురంతం కేసులో శిక్ష పడినప్పటికీ కాసిం రజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోదలుచుకుంటే నిన్ను పారిపోవడానికి అనుమతిస్తాము అని పంపించేశారు. కనుక రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడారు, ప్రజలు పోరాడారు, కానీ ప్రభుత్వం ఏం పోరాడలేదు. ఆ ఇద్దరు శత్రువులు 48 సెప్టెంబర్ 17న పోయారు. కొత్త శత్రువులు వచ్చారు. భూస్వాములు మళ్ళీ గ్రామాలకు తిరిగి వచ్చారు. భారత సైన్యం అనేక బీభత్సాలు, నిజానికి ఇవాళ ఆ విషయం సంక్షేటి వివరంగా చెప్తాడు. సుందర్లాల్ కమిటీ అనే ఒక కమిటీ వచ్చి 40,000 నుంచి 2 లక్షల మంది వరకు ముస్లింల ఊచకోత జరిగింది అని రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టును కేంద్ర ప్రభుత్వం తొక్కిపట్టింది. అంతగా ఒక కొత్త శత్రువు తెలంగాణ మీద దాడి చేశాడు. శత్రువులు కూడా మారుతూ వచ్చారు. చివరికి 1951 అక్టోబర్ 20న పోరాటం ఇంకా ఒకవైపు విస్తరించి ఉన్నది. నష్టాలు జరుగుతున్నాయి, రోజు దాడులు జరుగుతున్నాయి, రోజు ఎన్కౌంటర్ పేరుతో, అప్పటికి ఇంకా ఎన్కౌంటర్ అనే మాట లేదు, కానీ హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో పోరాటాన్ని కొనసాగించడమా ఆపేయడమా అనే ఒక స్థితి వచ్చినప్పుడు పార్టీలోనే ఒక చిన్న సెక్షన్ 47 ఆగస్టు 15న కానీ 48 సెప్టెంబర్ 17న కానీ ముగించి ఉండవలసింది అనుకునే సెక్షన్ కూడా తయారైనప్పుడు 51లో ఇంకా ఇక్కడ మనం తేల్చుకోలేము, ఇక్కడ పోరాటం కొనసాగించాలా విరమించాలా అనే చర్చ జరుగుతుంది. కనుక అప్పటికి సోవియట్ యూనియన్ ఉంది. సోవియట్ యూనియన్లో జోసెఫ్ స్టాలిన్ ఉన్నాడు, సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన దగ్గర సలహా తీసుకుని వద్దాము అనిపోయారు. నిజానికి అది కూడా ఇవాళ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే పరాయి దేశపు కార్యదర్శి మనకు చెప్పవలసిన అవసరం ఏముంది, ఇక్కడ నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇక్కడ పెద్ద సెక్షన్ పోరాటాన్ని కొనసాగించాలని అనుకుంటుంది కాబట్టి నాయకత్వం స్టాలిన్ పేరు చెప్పి స్టాలిన్ వద్దన్నాడు కాబట్టి ఆపేస్తాము అనే ఒక బూచి చూపెట్టడానికి, ఒక సాకు చూపెట్టడానికి దాన్ని వాడుకున్నారు. 1950 ఏ షరతులు లేకుండా, చర్చలు కూడా లేకుండా, చర్చలు జరిపి సాయుధ పోరాట విరమణ ప్రకటిద్దాము అని ఏకే గోపాలన్ గారు అప్పటికే ఎన్నికల్లో ఒక పార్లమెంటు సభ్యుడిగా కాబోతూ ఉన్నాడు. 52లో ఎన్నికలు జరిగాయి. 51 నాటికి ఆయన ప్రధాన నాయకుడుగా ఉన్నాడు. ఏకే గోపాలన్ గారు నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి చర్చలు జరపడానికి, చర్చలు జరిపి సాయుధ పోరాటం విరమణ చేయిస్తాను అంటే చర్చలు అవసరం లేదు అన్నాడు. ఇవాళ సరిగ్గా అమిత్ షా ఎట్లా అన్నాడో జవహర్లాల్ నెహ్రూ కూడా అట్లాగే అన్నాడు. 1951 చివరికి పార్టీ ఏ షరతులు లేకుండా, సాధించిన విజయాల పరిరక్షణ కూడా లేకుండా 1951 అక్టోబర్ 20న సాయుధ పోరాట విరమణ ప్రకటించింది. ఇది పోరాట చరిత్ర.
విపరీతంగా చర్చ జరిగింది. ఆ తర్వాత 51లో పోరాటం విరమిస్తే 68 వరకు దాని గురించి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదు. ఆన్ రికార్డ్ చెప్తూ ఉన్నాను నేను, ఇది ఏఎస్ఎఫ్ పెట్టిన సభ, ఏఎస్ఎఫ్ తప్పకుండా అభినందించవలసిందే, కానీ చరిత్రలో ఉన్నది. 51 అక్టోబర్ 20 నుంచి 1968 వరకు, ఆ తర్వాత పార్టీ చీలిపోయింది. 64లో 2 పార్టీలు అయ్యాయి. 2 పార్టీల నాయకులు తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఆ చరిత్ర చెప్పాలి, అంత ఉజ్వలమైన చరిత్ర ప్రజలకు మళ్ళీ చెప్పాలి అని కూడా అనుకోలేదు. 68లో మొదటిసారి చంద్ర పుల్లారెడ్డి గారు వీర తెలంగాణ విప్లవ పోరాటం అని ఒక చిన్న పుస్తకం రాశారు. 69లోనే మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభం కాగానే సరిగ్గా అదే సమయంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది. సిపిఐ సిపిఎం నాయకులందరూ పుస్తకాలు రాయడం ప్రారంభించి ఇప్పుడు నక్సలైట్లు తెలంగాణ సాయుధ పోరాట కొనసాగింపు అంటున్నారు. కాదు, వీళ్ళు అరాచకవాదులు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆందోళన జరుగుతుంది, దీనికోసం మేము కొట్లాడలేదు, తెలుగు జాతిని ఐక్యం చేయడం కోసం కొట్లాడాము అని కొత్త లక్ష్యం తెలంగాణ సాయుధ పోరాటానికి ఇచ్చారు. అందువల్లనే రాసిన వాళ్ళందరూ 15-20 మంది ఇప్పటికీ తమ జ్ఞాపకాలు, అనుభవాలు, చరిత్ర రాశారు. ప్రతి ఒక్కరూ చరిత్ర రాయలేదు, గుణపాఠాలు, పాఠాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, అంటే పాఠం చేయడానికి కోసం మాత్రమే ప్రయత్నం చేశారు తప్ప ఆ చరిత్ర చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. సరే, ఆ వివరాల్లోకి కూడా ఇంకా పోవడానికి అవకాశం లేదు. కాకుండా కనీసం ఒక 10 మంది విదేశీ పరిశోధకులు, యూరప్ కానీ అమెరికా నుంచి కానీ, వాళ్ళు పరిశోధనలు చేశారు. మన దగ్గర కూడా రమేష్ గారు చేశారు. అట్లా పరిశోధకులు చాలామంది తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టీల నాయకులు చెప్పని విషయాలు, ఉదాహరణకు ఎన్నుకొండ తిరుమలి గారు కులం పాత్ర ఏమిటి దాంట్లో అని పరిశోధన చేశారు. స్త్రీ శక్తి సంఘటన, స్త్రీల పాత్ర ఏమిటి అని పరిశోధన చేసింది. అట్లా అనేక అంశాలు వచ్చి చేరాయి. ఇవాళ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి విస్తారంగా మాట్లాడుకునే ఒక అవకాశం వచ్చింది. అయితే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఏమిటి, దాని నేపథ్యము, దాని జరిగిన చరిత్ర ఒక బహుశా 7-8 నిమిషాలు ఉందనుకుంటా నాకు, అది మాత్రం చెప్తాను. మొట్టమొదటి సమస్య భూమి సమస్య. అసఫ్జాహీ రాజ్యం, నిజానికి అసఫ్జాహీ రాజ్యాన్ని ముస్లిం రాజ్యం అని ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రచారం చేస్తుంది. అది ఎంత మాత్రం ముస్లిం రాజ్యం కాదు. రాజు వ్యక్తిగత విశ్వాసాలు ఇస్లాం, ఆయన రోజుకు 5 సార్లు నమాజ్ చేసేవాడు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఆయన పైన క్రైస్తవ బ్రిటిష్ రాజ్యంతో చేతులు కలిపి ఉన్నాడు, వాళ్ళ ఆధారం మీదనే ఉన్నాడు. కింద హిందూ భూస్వాముల మీద ఆధారపడి ఉన్నాడు. అంటే అది ఒక విధంగా, ఇంకో మాటలో చెప్పాలంటే చాలా సెక్యులర్ రాజ్యం అది. అటు క్రైస్తవులను కలుపుకున్నారు, ఇటు హిందువులను కలుపుకున్నారు, ముస్లింగా ఉన్నాడు. ఆయన డివౌట్ ముస్లింగా ఉన్నాడు. ఈ విశ్వవిద్యాలయం పెట్టినవాడు ఆయన, తప్పకుండా ఆయన తలుచుకోవాలి. దాన్ని ముస్లిం రాజ్యం అని అనడం పూర్తి వక్రీకరణ. ఆ వక్రీకరణ మీద ఇప్పుడు నడుపుతున్నారు. అది ఒక భూస్వామ్య రాజ్యం. భూమి ప్రధానమైన సమస్య. హైదరాబాద్ రాజ్యంలో మీ అందరికీ తెలిసి ఇప్పటికే చెప్పుకున్నారు, 8 తెలుగు జిల్లాలు, 5 మరాఠీ జిల్లాలు, 3 కన్నడ జిల్లాలు, మొత్తం ఈ 16 జిల్లాలు కలిపి 5 కోట్ల ఎకరాల భూమి. 5 కోట్ల ఎకరాలలో నిజాం ప్రభువులు స్వయంగా సర్ఫెఖాస్ అంటే ఇంటి ఖర్చులు, సాదర ఖర్చులు, సర్ఫెఖాస్ కోసం 50 లక్షల ఎకరాలు తమ సొంతంగా పెట్టుకున్నారు. ఎవరి భూమి ఎవరు పెట్టుకుని ఎవరు రాసుకున్నారు? భూమి నాది అయిన భూమి పక్కున నవ్వు అన్నాడు వేమన. 5 కోట్ల ఎకరాల భూమిలో 50 లక్షల ఎకరాలు నా సొంతం అన్నాడు. అది మొత్తం 8 జిల్లాల్లో, 16 జిల్లాల్లో వ్యాపించి ఉండేది. 16 జిల్లాల్లో దాదాపు 1900 గ్రామాల్లో ఉండేది అది. ఆ 1900 గ్రామాల్లో అత్రాఫ్ బల్దా అని ఒక జిల్లా ఉండేది. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నదంతా అత్రాఫ్ బల్దా. బల్దా అంటే నగరం, అత్రాఫ్ అంటే చుట్టుపక్కల. అత్రాఫ్ బల్దా జిల్లాలోనే 670 గ్రామాలు ఉండేవి. అందువల్లనే ఇవాళ హైదరాబాద్లో భూమి ఇంత సమస్య అవుతుంది. హైదరాబాద్లో అదంతా సర్ఫెఖాస్ 50 లక్షల ఎకరాలు పోగా ఒక 2.5 కోట్ల ఎకరాలు పాయగాలు, ఉమ్రాలు, జాగీర్లు, దేశ్ముఖ్లు, దేశపాండేలు, మక్తదార్లు, ఇటువంటి అనేక పేర్లతో ప్రభు వర్గాలు ఉండేవాడు. ఈ ప్రభు వర్గాలలో పాయగాలు, ఉమ్రాలు మాత్రమే ముస్లింలు. మిగిలిన వాళ్ళు ముఖ్యంగా జాగీర్దారులు, 1150 మంది జాగీర్దారులు ఉండేవాళ్ళు. అందులో 1050 మంది
హిందూ జాగీర్దారు, రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు. ప్రధానంగా ఈ 3 కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ జాగీర్లు ఉండేవాళ్ళు. ఇది కాకుండా మిగిలిన భూమి రైతువారి భూమి కానీ లేదా మధ్యతరగతి రైతులు కానీ ఉండేవాళ్ళు. భూమి సంబంధాలలో తీవ్రమైన అసమానత అనేది హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమైన భూమి. దాని మీదనే ఈ భూ అసమానతలు ఇట్లా ఉండకూడదు అనే ప్రజలు పోరాటాలు ప్రారంభించారు. అందువల్లనే అది రైతాంగ సాయుధ పోరాటంగా మారవలసి వచ్చింది. ఈ అసమ సంబంధాలు, ఈ భూస్వామ్యం ఎట్లా ఉండేదంటే, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డికి 1,50,000 ఎకరాలు, కల్లూరు దేశముక్కు 1,00,000 ఎకరాలు, రాపాక రామచంద్రారెడ్డి, విష్ణూరు రామచంద్రారెడ్డి అని పేరు మీరు వింటున్నారు. విష్ణూరు అనేది ఊరు, ఆయన ఇంటి పేరు రాపాక రామచంద్రారెడ్డి 40,000 ఎకరాలు, బాబాసాహెబ్పేట దేశముక్కు 20,000 ఎకరాలు, సూర్యాపేట దేశముక్కు 10,000 ఎకరాలు. ఇట్లా మీరు పోతే ఒక్కొక్కళ్ళు 10,000, 20,000, 30,000, 1,00,000 ఎకరాల దాకా. ఇంత భూమి వాళ్ళకి ఏ ఊళ్ళలో భూమి ఉందో కూడా వాళ్ళకి తెలియదు. తమ భూమి ఎక్కడుందో వాళ్ళకు తెలియదు, కానీ వాళ్ళది భూమి అని రాసి ఉంది. ఈ భూమి చాలా భాగం కౌలుదారులు చేసేవాళ్ళు. రెండో సమస్య కౌలుదారి సమస్య. భూ సంబంధాలలో అసమానత మొదటి సమస్య అయితే, రెండో సమస్య ఇంత 1,000 ఎకరాలు ఒక భూస్వామి పేరు మీద ఉంది కాబట్టి అది చేయడానికి ఎవరో ఒకళ్ళు కౌలుదారు కావాలి. కౌలుదారులకు రక్షణ ఎంత మాత్రము లేదు. దొర లేదా దేశ్ముఖ్ లేదా జాగీర్దార్ ఎప్పుడు వెళ్ళిపోమంటే అప్పుడు వెళ్ళిపోవాలి. వాళ్ళు తరతరాలుగా చేస్తున్న భూమైనా సరే. నిజానికి ఆ తర్వాత అందువల్లనే కౌలుదారి చట్టం వచ్చి 7 సంవత్సరాలు వరుసగా చేస్తే అది వాళ్ళకే చెందుతుంది అనే మాట వచ్చింది. కౌలుదారులు ఎక్కువ మంది కౌలుదారి సమస్య వల్ల, కౌలుదారి రక్షణ లేకపోవడం వల్ల ఈ పోరాటంలో పాల్గొన్నారు. అది రెండో సమస్య. దాన్ని కూడా చాలా వివరంగా చెప్పొచ్చు, ఇప్పుడు సమయం లేదు. మూడో ప్రధాన సమస్య తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దారి తీసినది వెట్టి సమస్య. వెట్టి అనేది ఒక తెలంగాణలో హైదరాబాద్ రాజ్యంలో అమలైన ఒక పద్ధతి. మీరు శారీరక శ్రమ చేయగలిగిన వాళ్ళైతే శారీరక శ్రమ చేయాలి ఉచితంగా. మీరు సరుకులు ఇవ్వగలిగిన వాళ్ళైతే సరుకులు ఇవ్వాలి. మీరు పంటలు ఇవ్వగలిగిన వాళ్ళైతే పంటలు ఇవ్వాలి. మీరు కేవలం విస్తళ్ళు కుట్టగలిగిన వాళ్ళైతే విస్తళ్ళు కుట్టి పెట్టాలి. మీరు ఒకసారి ప్రజల మనిషి నవల చదవండి, పట్టికోట అల్వార్ స్వామి గారిది. చివరికి అట్టడుగున ఉన్న మాదిగ వ్యక్తి దగ్గర నుంచి పైన ఉన్నాడు నిచ్చెన మెట్లలో అనుకునే బ్రాహ్మణ కుటుంబం దాకా ప్రతి కుటుంబము భూస్వామికి వెట్టి చేసి, అటువంటి అంత భయంకరమైన వెట్టి పద్ధతి. వెట్టి అంటే ఉచిత శ్రమ, ఏ ప్రతిఫలం లేకుండా శ్రమ చేసి పెట్టడం, శ్రమ ఫలితం దొరలకు దక్కడం. ఇది తెలంగాణ ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో ముఖ్యమైన అంశం. ఇక్కడి నుంచి రెండో దాంట్లోకి పోతాను. ఈ స్థితిలో తెలంగాణలో ప్రజా చైతన్యం పెళ్ళుబుకడం ప్రారంభమైంది. అనేక కారణాలు ఉన్నాయి దానికి. అన్ని కారణాలు వివరంగా మాట్లాడే అవకాశం కూడా లేదు. ఇంతకుముందు ఎవరో ప్రస్తావించారు, గ్రంథాలయోద్యమం. 1931 సెన్సస్లో తెలంగాణలో మొత్తం హైదరాబాద్ రాజ్యంలో 8% అక్షరాస్యత, తెలంగాణలో తెలుగు జిల్లాలలో 6% అక్షరాస్యత. ఆ 6%లో కూడా హైదరాబాద్, వరంగల్ 2 నగరాలు మాత్రమే విద్యాలయాలు ఉండేవి, కాలేజీలు ఉండేవి. కాబట్టి ఆ 6 కూడా ఈ 2 నగరాలు తీసేస్తే బహుశా లేదు నిరక్షరాస్యత, లేదు అక్షరాస్యత. అటువంటి సందర్భంలో గ్రంథాలయోద్యమం వచ్చింది. ఏమిటి గ్రంథాలయోద్యమం? ప్రతి ఊరూరికి గ్రంథాలయోద్యమం మీద మన సంక్షిప్త పుస్తకం రాశాడు. ఆ వివరాలు బహుశా తను కూడా చెప్తాడు సమయం ఉంటే. ఒక 10 సంవత్సరాలలో 120 గ్రంథాలయాలు వచ్చాయి. గ్రంథాలయం అనేది ప్రజా చైతన్య కేంద్రంగా మారి పత్రిక వస్తుంది. ఒక గోల్కొండ పత్రిక ఉంది, లేదా అంతకుముందు పత్రికలు ఉన్నాయి. ఆ పత్రిక అక్కడికి వస్తే గ్రంథాలయం దగ్గరికి నిరక్షరాస్యులందరూ వచ్చి కూర్చుంటారు, వాళ్ళకి చదివి వినిపిస్తాం. అట్లా ప్రజా చైతన్యం గ్రంథాలయోద్యమం ద్వారా ప్రారంభమైంది. వర్తకులు, వైశ్యులు తమ మీద సాగుతున్న వెట్టి చాకిరీని వ్యతిరేకించడానికి వర్తక సంఘాలు పెట్టుకున్నారు. ఇట్లా అనేక సంఘాలు, కుల సంఘాలు ప్రారంభమయ్యాయి. భాగ్యరెడ్డి వర్మ 1906లోనే జగన్మిత్ర మండలి అని దళితుల ఉద్ధరణ కోసం, దళితుల చైతన్యం కోసం ప్రయత్నాలు చేశాడు. ఇటువంటి అనేక పనులు తెలంగాణలో, హైదరాబాద్ రాజ్యంలో చైతన్య వ్యాప్తి ప్రారంభమైంది. ఈ చైతన్య వ్యాప్తికి అంతటికీ ఒక కీలకమైనది ఆంధ్ర మహాసభ అని 1930లో ఏర్పడిన సంఘం. 1921లో ఆంధ్ర జనసంఘం అని ఏర్పడింది.
ఆ ఆంధ్ర జనసంఘం ఆంధ్ర మహాసభగా 1930లో మారింది. 30 నుంచి 37 వరకు 7 సంవత్సరాల పాటు వాళ్ళు కేవలం నిజాంకు మహజర్లు పెట్టుకుంటూ మా భాషకు గౌరవం లేదు, మా సంస్కృతికి గౌరవం లేదు కాబట్టి గౌరవం ఇవ్వండి, మా భాషలో చదువు చెప్పండి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా మా భాష పెట్టండి అని అడిగే విజ్ఞప్తులకు మాత్రమే పరిమితమైన వాళ్ళు 1937లో మొదటిసారి నిజామాబాద్ ఆంధ్ర మహాసభలో రాజకీయ సామాజిక విషయాలు మాట్లాడడం ప్రారంభించారు. 1938లోనే స్టేట్ కాంగ్రెస్ ఏర్పడ్డది. కాంగ్రెస్ పెట్టడానికి వీల్లేదు, సంస్థానాలన్నీ మన మిత్రులు కాబట్టి కాంగ్రెస్ను పెట్టడానికి వీల్లేదని గాంధీ గారు స్వయంగా ఉత్తరం రాస్తే కూడా హైదరాబాద్ రాజ్యంలోని చైతన్యవంతులైన యువజనులు పెడతాం మేము స్టేట్ కాంగ్రెస్ అన్నారు. స్టేట్ కాంగ్రెస్ పెట్టారు. గాంధీని కూడా ధిక్కరించి 1939లో కామ్రేడ్స్ అసోసియేషన్ అనే మొట్టమొదటి కమ్యూనిస్ట్ సంస్థ రాజ్ బహదూర్ గౌడ్, మక్తూమ్ మొహియుద్దీన్, జవాద్ రజ్వీ అటువంటి వాళ్ళతో ఏర్పడింది. 1941లో చిలుకూరులో జరిగిన ఆంధ్ర మహాసభ వ్యక్తి వ్యతిరేక ఉద్యమం తీసుకోవాలి అని ప్రారంభించింది. అంటే ఇంతకుముందు చెప్పిన నేను సామాజిక ఆర్థిక స్థితిగతులకు ఈ మేధోలోకంలో, విద్యావంతుల లోకంలో, చైతన్యంలో జరుగుతున్న వాటికి రెండింటికి మధ్య ఒక సమ్మేళనం 1941లో ప్రారంభమైంది. దానివల్లనే 43 నాటికి ఆంధ్ర మహాసభనే కౌలుదారుల రక్షణ ఉద్యమాలు ప్రారంభించింది. 1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులు నాన్ కమ్యూనిస్టులుగా చీలిపోయింది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మళ్ళీ నేను ముందు చెప్పిన సామాజిక ఆర్థిక కారణాల వల్ల బందగి అనే ఒక ముస్లిం రైతు తన అన్నతో భూమి కోసం కొట్లాడి తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ విష్ణూరు రామచంద్రారెడ్డి గుండాలు, ఎందుకంటే అన్న విష్ణూరు రామచంద్రారెడ్డితో ఉన్నాడు కాబట్టి బందగిని కామారెడ్డిగూడెంలో చంపేశారు. అది 1939లో జరిగింది. సరిగ్గా ఇవన్నీ కూడా 30ల దశకంలో అనేక సంచలనాలు, ఒకవైపు సామాజిక సంచలనాలు, ఒకవైపు సాంస్కృతిక సంచలనాలు, ఒకవైపు ఆర్థిక రంగంలోని పీడన గురించిన తెలివిడి అన్నీ కలిసి 1943, 44, 45 ఈ 3 సంవత్సరాలలో చాకలి ఐలమ్మ అని పిలుస్తున్నాం కానీ ఆమె ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ పాలకుర్తిలో తన కౌలు భూమిలో తాను పండించిన పంటను దొరకోసుకోవడానికి వీల్లేదు, నేను దున్నేవాడికే భూమి అనే నినాదం అక్కడి నుంచి ప్రారంభమైంది. నేను దున్నాను కాబట్టి, నేను పంట పండించాను కాబట్టి ఈ పంట నాకు దక్కాలి అని ఆమె పోరాడము, ఆమెతో పాటుగా ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మణరెడ్డి, చకిలం యాదగిరిరావు లాంటి కమ్యూనిస్టు కార్యకర్తలు నిలబడము, పాలకుర్తి కుట్ర కేసు అని ప్రభుత్వం కుట్ర కేసు పెట్టడము, అంటే సంచలనం ఒక కొత్త గుణాత్మక దశకు మారడం 43, 44 నాటికి ప్రారంభమైంది. మొండ్రాయిలో, ధర్మాపురంలో, దేవరుప్పులలో అనేక చోట్ల రైతాంగ పోరాటాలు. ధర్మాపురంలో అయితే లంబాడి రైతులు పోరాటం చేశారు, లంబాడి కౌలుదారులు పోరాటం చేశారు. వీటి ఫలితంగానే కడివెండిలో 46 జూలై 4న ఒక ఊరేగింపు జరుగుతుంది. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం అయిపోయింది కానీ నిజాం ప్రభు బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా లెవీలు వసూలు చేస్తున్నాడు. లెవీలు వసూలు చేయండి అని ధనిక రైతులను, మధ్యతరగతి రైతులను గోల్డ్ ఒకటి వసూలు చేస్తున్నారు. నీ ఇంట్లో, నీ గడిలో, నీ గుమ్ముల్లో పుట్ల కొద్ది ధాన్యం ఉన్నాయి, నువ్వేమో లెవీ ఇవ్వవు, మమ్మల్ని లెవీ వసూలు చేస్తున్నావు అని ఒక ఊరేగింపు తీశారు గడి మీది. కడివెండిలో విష్ణూరు రామచంద్రారెడ్డి గారి తల్లి జానమ్మ కడివెండిలో ఉండే గడిలో ఉండే జానమ్మ మీదికి వాళ్ళు ఊరేగింపు తీస్తున్నారు. గడిలో నుంచి కాల్పులు జరిపితే దొడ్డి కొమరయ్య అక్కడికక్కడే మరణించాడు. దొడ్డి మల్లయ్యకు తొడలో తూటా దిగింది. వాళ్ళిద్దరూ ఈ గాయపడి పడిపోయిన తర్వాత, కొమరయ్య మరణించిన తర్వాత వారికి ఇంకా సాయుధ పోరాటం తప్పదు అని నిర్ణయం తీసుకుంది. సాయుధ పోరాటం ప్రారంభమై ఒక్కొక్క గ్రామంలో దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు, పుచ్చరపల్లి సుందరయ్య గారు, చంద్రరాజేశ్వరరావు గారు చాలామంది చాలా విషయాలు ఈ వివరాలన్నీ రాశారు. మొదట వెట్టి రద్దు చేయాలి, రెండోది కౌలుదారులకు రక్షణ ఇవ్వాలి, మూడోది కమ్యూనిస్ట్ పార్టీయే ఒక పరిమితి విధించింది, భూ పరిమితి. ఈ పరిమితి కన్నా దొరల దగ్గర ఎక్కువ భూమి ఉంటే ఆ భూమిని స్వాధీనం చేసుకుంటాము అని స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. అట్లా 1946 జూలై నుంచి 47 వరకు కూడా పోరాటం సాగుతూ వచ్చింది. అప్పుడు భూస్వాముల పక్షాన
ఒక ప్రైవేట్ సైన్యం తయారైంది, రజాకారులు. నిజానికి వాళ్ళను ముస్లిం రజాకారులు అని అంటారు, కానీ రజాకారులలో అనేక మంది ఇతర కులాల వాళ్ళు ఉన్నారు. కాసిం రజ్వీ ఏమైనా చెప్పుండొచ్చు, కానీ వాస్తవంగా ఈ రజాకారులు దొరల ఇళ్లలోకి వెళ్ళి దొరల గడిల్లో ఉండి దొరల గడిల్లో తిని దొరలు ఎవరి మీద దాడి చేయమంటే వాళ్ళ మీద దాడి చేశారు. హిందూ ముస్లిం ఘర్షణ ఎంత మాత్రము కాదది. హిందూ దొరల ఇళ్లలో ఉండి ముస్లింలు హిందువులు కలిసి ఉన్న రజాకారులు పోరాట ప్రజానీకం మీద చేసిన దాడి, పోరాటానికి అనుకూలంగా ఉన్న ప్రజల మీద చేసిన దాడి. ఈ రజాకారుల దాడి జరుగుతూ ఉండగా 1947 ఆగస్టు 15న భారత ప్రభుత్వం వచ్చింది. భారత ప్రభుత్వం అన్ని సంస్థానాలను, అన్ని ప్రిన్సిపాలిటీస్ను తనలో కలుపుకోదలుచుకుంది. కాబట్టి హైదరాబాద్, కాశ్మీర్ రెండు కలవలేదు కనుక 49లో కాశ్మీర్ను, 47 నవంబర్లో కాశ్మీర్ను ఆక్రమించారు. హైదరాబాద్ను ఆక్రమించడానికి ఒక అడ్డంకి వచ్చింది. 1947 నవంబర్ 29 నాడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని రాసుకున్నారు. హైదరాబాద్ రాజ్యంలోకి మేము రాము, భారత రాజ్యంలోకి మీరు రాకూడదు, మీలో మేము జోక్యం చేసుకోము, మాలో మీరు జోక్యం చేసుకోకూడదు. మీది ఒక స్వతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్న రెండు ప్రభుత్వాలు స్వతంత్ర సమాన ప్రతిపత్తితో సంతకం చేసుకున్నాయి. కానీ దాన్ని తొక్కిపట్టి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ను కూడా పక్కన పెట్టి 1948 సెప్టెంబర్ 13న దాడి ప్రారంభించారు. అది ఆ రోజైతే ఇవాళ విమోచన అనేవాళ్ళు అంటున్నారు, కానీ ఆనాటి పత్రికలన్నీ హైదరాబాద్ రాజ్యంపై భారత సైన్యం దాడి దాడి దురాక్రమణ అనే రాశాయి తప్ప ఎవరు విలీనమని కానీ విమోచన అని కానీ రాయలేదు. సరే, ఆ తర్వాత భారత సైన్యంతో కూడా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగి ప్రారంభమైంది. ఊళ్ళోకి దొరలు తిరిగి వస్తుంటే ఆ దొరల మీద పోరాటం జరిగింది. 51 అక్టోబర్ 20న ఇంకా అనివార్య పరిస్థితులలో ఆ పోరాట విరమణ జరగవలసి వచ్చింది. ఇది స్థూలంగా నేను ముందే చెప్పినట్టు ఇది చెప్తూ పోతే కొన్ని రోజుల తరబడి చెప్పగలిగిన విషయం. అరగంటలో దీన్ని చాలా క్లుప్తంగా దీని మీద ఇంతకుముందే చెప్పినట్టు అనేక పుస్తకాలు వచ్చాయి. ఏ పుస్తకమైనా చదవండి. లోపాలు ఉన్నప్పటికీ, వక్రీకరణలు పొరపాట్లు ఉన్నప్పటికీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఒక ఉజ్వలమైన పోరాటంగా మన నేల మీద 5,000 మంది ప్రాణత్యాగాలతో 3,000 గ్రామాలలో విముక్తి సాధించి ప్రజారాజ్య కమిటీలు ఏర్పరిచి భూస్వామ్యాన్ని పారదోలిన ఒక ఉజ్వలమైన పోరాటం. అందువల్లనే కలెక్టివ్ మెమరీలో, తెలంగాణ కలెక్టివ్ మెమరీలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్ఞాపకాలు ఇవాళకి ఉన్నాయి. ఇంత త్యాగ సాంప్రదాయం వల్ల, ఇన్ని ఉజ్వలమైన విజయాలు సాధించినందువల్ల, అందువల్లనే 1948 తర్వాత వచ్చిన భారత ప్రభుత్వం సర్ఫెకాస్ అబాలిషన్ యాక్ట్ అని చెప్పి సర్ఫెకాస్ రద్దు చేసింది. జాగీర్స్ అండ్ ఇనామ్స్ అబాలిషన్ యాక్ట్ అని జాగీర్లను రద్దు చేసింది. టెనెన్సీ రిఫార్మ్స్ అని కౌలుదారుల సంస్కరణల పేరుతో 40 లక్షల ఎకరాలు ఆక్రమించుకొని ఉన్న భూములు వాళ్లకే దక్కేటట్టుగా చట్టాలు చేసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అట్లా విజయాలు సాధించింది. ఒక అసంపూర్ణంగానే ఆగిపోయింది. ఇది స్థూలంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యం.